సో పుష్ప 2 RR ఎలా ఉండబోతుంది? అస్సలు తగ్గేదిలే అన్నట్టు అవుతుంది. మళ్ళీ నా ఆర్ఆర్ గురించి నేనే చెప్పుకున్నాను అనుకోవద్దు. నేను ఎప్పుడు ఆర్ఆర్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పా, ఏ సినిమాకి సంబంధించిన ఏ వర్క్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చిన ఒక టెక్నీషియన్ చెప్తే ఆ క్రెడిట్ ఆ టెక్నీషియన్ మాత్రం కాదు. సో ఆ టెక్నీషియన్ మాత్రమే చెందదు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ పుష్ప, నౌ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది మ్యూజిక్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్, ఇది యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్ కాదు, బట్ స్టిల్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ పుష్ప చూసి ఐ వెంట్ మైండ్ బాగుల్డ్. పుష్ప 2. సో ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఫస్ట్ డే మాకు సుక్కుబాయ్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే ఫస్ట్ హాఫ్ వరకు విన్నప్పుడే నేను చంద్రబోస్ గారు 3 సార్లు క్లాప్స్ కొట్టాం. ఇది ఇంటర్వెల్ అంటే ప్రతి సినిమా ఆ కిక్ ఉంటుంది. దాని తర్వాత సినిమా చూసిన తర్వాత ద వే సుక్కుబాయ్ రోట్ ద స్క్రిప్ట్, ద వే సుక్కుబాయ్ మేడ్ ద మూవీ, అండ్ ద వే మై డియర్ ఫ్రెండ్ బన్నీ ఆర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రాక్డ్ ఇట్ విత్ హిస్ మ్యాజిక్, అండ్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ మూవీ పుష్ప 2. ఇది నేనే చెప్పేస్తున్నా, ఫస్ట్ హాఫ్ కే నెక్స్ట్ లెవెల్ మూవీ. పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, ఫస్ట్ డే చూసినప్పుడు అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ అర్థం కాకపోవడం, ఐ డోంట్ నో అది ఎవరి ప్రాబ్లమ్ కూడా నాకు తెలియదు, టెక్నికల్ పర్సన్ కాదు, మీ దాకా వచ్చే ఉంటుంది. ఓవర్సీస్ లో కూడా ఉందంట, మన ఇక్కడ దాంట్లో అది ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, అది ఇప్పుడు ఎలా సెకండ్ పార్ట్ లో ఎలా ఉంటుంది? నేను ఫాలో చేసే మొట్టమొదటి ప్రిన్సిపల్ లైఫ్ లో ఏంటంటే, తప్పు జరిగితే అందరి వల్ల జరిగింది. ఫస్ట్ అది మన వల్ల జరిగిందా మీ వల్ల జరిగిందా అనేది. ఒక సినిమా అనేది సక్సెస్ అయితే ఎలా అందరికీ సొంతమో, తప్పు జరిగింది కూడా అలా అందరికీ సొంతం. ఇంక దాన్ని మళ్ళీ విభజించి నేను బాగా చేశాను వాళ్ళు బాగా చేయలేదని బ్లేమ్ వేయటమే ఒక టెక్నీషియన్ ఆర్ ఒక క్రియేటివ్ పర్సన్ చేసే ఫస్ట్ మిస్టేక్ అనేది నా ఫీలింగ్. వీ హ్యావ్ టు బీ అకౌంటబుల్ టు ద సక్సెస్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్. దీన్ని కొట్టచ్చు మీరు, ఏం సిగ్గుపడదు. ఎలాగా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి నేను చేసిన డైరెక్టర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినప్పుడు కూడా అదే డైరెక్టర్స్ నేను ఫోన్ చేసి సార్ అదిరిపోయిందని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఎప్పుడూ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మ్యూజిక్ అనేది మనకు సొంతం కాదు, మనం చేసే పాట మనకే సొంతం కాదని ఫీల్ అయ్యే నేను పాట బాగుంటే నేను ఎంజాయ్ చేస్తా. అది మీరు కంపోజ్ చేసినా రేపు వినిపించాను సూపర్ సార్ అంటాను నేను. సో అది ఎంజాయ్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉంటే లైఫ్ బాగుంటుంది. తమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది, మీ మీదే ఉంది అందరి దృష్టి, అందరి దృష్టి మీ మీదే ఉంది. ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది? దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది. చెప్పండి, ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో, నేను పుష్ప 2లో నేను వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు. అవునా, లేట్గా వచ్చారు? బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్, పుష్ప 2 నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు, ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సినిమా అయితే మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక సినిమాలో ఇంత హై ఇచ్చింది పుష్ప 2 నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను, నా వల్ల చేయగలిగిన చేశాను సార్, అంతే సార్. ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేంటంటే సంక్రాంతికి ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి మీకు, 2 బిగ్ సినిమాలు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కూడా ఎత్తుకున్నారు. అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ? నేను ఒక పార్ట్ వేశారు పుష్ప 2లో, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది, అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం. చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను, అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ని కూడా ధైర్యంగా ఉంచుతున్నారు, అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి, ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు మనకి మదర్స్ లాగా, వాళ్ళ దే ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ ఎలా జరుగుతుంది, వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో I try to give them confidence, and అది నా భుజాల మీద వేసుకుని I try to finish my on time. Thank you అండి, లుకింగ్ ఫర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాబీ గారు, వంశీ గారు ఇక్కడ, వంశీ గారు సార్. ఒక
సార్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది. నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ, అపీరియన్స్లో కానీ, బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ. సంక్రాంతికి ఒక ఒక అవుట్ స్టాండింగ్ ఫిల్మ్తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవుతూ పోతుందా? అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటిన్యూస్ సంక్రాంతికి వస్తున్నారు. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారు అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామనే ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నని జైలర్ అయిన తర్వాత తను తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం. బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 బ్లాకులు సినిమాలో ఇది అసలు మీకు నథింగ్. చిన్న 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 అన్నిట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబీ డియోల్ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి. బాబీ గారు సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు, చిరంజీవి గారు కావచ్చు, అంతకుముందు మాస్ మహారాజు గారు అని, ఇప్పుడు బాలకృష్ణ గారైనా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు? బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు? బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ అంటే నిజంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో, డైరెక్టర్ అంటే మా నాన్నగారులాగా అని. నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారులాగా చూస్తారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, హీ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లోళ్ళలాగా వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను. గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరుకంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఎప్పుడుదా చూడలే. అంటే మీకు అదే చెప్తున్నా కదా, నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు. ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం. అన్ని ఈవెంట్స్ వస్తాయి, సెలబ్రేషన్స్. ఒకటైతే చెప్తాను దాచుకున్నది. యాక్చువల్గా midnight 1:30-2 o'clockకి షూట్ జరుగుతుంది. 2:00 మీకు తెలియదు ఏం లేదు. జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు. నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు. అలాంటిది ఆల్మోస్ట్ 13 రోజులు 14 రోజులు ఒక ఎపిసోడ్ తీసాం. నైట్ 2 o'clockకి విపరీతమైన చలి. ఆ చలిలో గుర్రం ఎక్కాలి. నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వర్డ్ని పట్టుకొని చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు ఒక హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుందో మనకి.